హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లైక్ చేయడం వల్ల నాకెంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టు ఉంటుంది, అలాగే సపోర్ట్ చేసినట్టు కూడా ఉంటుంది. అయితే ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనకైతే ఈరోజు విప్రో కంపెనీ నుంచి ఒక వేకెన్సీ అనేది రావడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు, విప్రో కంపెనీ అనేసి ఇవ్వడం జరిగింది. సో ఇదైతే మనకి కస్టమర్ సర్వీస్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఎక్సలెంట్ ప్లస్ i5 ల్యాప్టాప్ రిక్వైర్డ్ 2 అనేసి ఇవ్వడం జరిగింది. సో 0 to 5 years ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. మీకు 2,25,000 నుంచి 4,50,000 వరకు కూడా పర్ యానం మనకి శాలరీ ఇవ్వడం జరుగుతుంది. స్టార్టింగ్ అయితే మీకు 18,600 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది. ఇది పూర్తిగా ఇంటి దగ్గర నుండే మీరైతే వర్క్ అనేది చేసుకోవచ్చు అనమాట. హైరింగ్ ఆఫీస్ లొకేటెడ్ వచ్చేసరికి మనకి కోల్కతాలో ఈ యొక్క వేకెన్సీ అనేది తీయడం జరిగింది. సో ప్రజెంట్ అయితే మనం ఇంటి దగ్గర నుంచి వర్క్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇది పోస్టెడ్ అయ్యి 4 రోజుల కిందట అయితే మనకి రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఓపెనింగ్స్ వచ్చేసరికి మనకి అంటే మొత్తం పోస్టులు 270 అయితే ఉన్నాయన్నమాట. ఇప్పుడు వరకు అప్లికెంట్స్ అయితే 7,481 అప్లికెంట్స్ అయితే వెళ్ళాయి అన్నమాట వాళ్ళ దగ్గరికి. సో ఇక్కడ చూడొచ్చు మీరు. అలాగే జాబ్ డిస్క్రిప్షన్ చూసుకుంటే మనకి ఇక్కడ చూడొచ్చు, ఎలా అప్లై చేయాలనేది వీడియో అన్నింగ్లో చెప్పడం జరుగుతుంది కాబట్టి ఎండ్ వరకు చూడండి, అక్కడ స్కిప్ చేయకుండా. ఇక్కడైతే జాబ్ డిస్క్రిప్షన్ చూసుకుంటే కస్టమర్ సపోర్ట్ అసోసియేట్గా తీయడం జరిగింది. జాబ్ ప్రొఫైల్ వచ్చేసరికి హ్యావ్ టు రీసెల్యూట్ కస్టమర్ క్వారీ ఓవర్ కాల్ అండ్ చాట్. సో కాల్స్ కానీ మీరు చాటింగ్ కానీ చేస్తే సరిపోతుంది అనమాట. మీరు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడైతే కైండ్లీ యాక్సెస్ ద ఫాలోయింగ్ లింక్ టు సబ్మిట్ యువర్ జాబ్ అప్లికేషన్ అనేసి ఇవ్వడం జరిగింది. సో మీకు ఎలా అప్లై చేయాలనేది వీడియో ఎండింగ్లో చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇది పెద్దగా పట్టించుకోకర్లేదు. బట్ ఈ యొక్క అప్లికేషన్ ఓపెన్ చేస్తే దీని ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ HTTPS అనేది ఉంది కదా, సో ఆ లింక్ ద్వారా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. రిక్వైర్డ్ క్యాండిడేట్ ప్రొఫైల్ అనేసి ఇవ్వడం జరిగిందండి. మినిమం అయితే HSC అంటే హైయర్ సెకండరీ క్లాస్ అనేది, అంటే 10th పాస్ అయిన వారు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఫ్రెషర్స్ కావచ్చు, ఎక్స్పీరియన్స్ కావచ్చు, ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అని వీళ్ళైతే క్లియర్గా చెప్పడం జరిగింది. అలాగే ఎక్సలెంట్ వెర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్లో అయితే మీకు మంచి పట్టుతత్వం అనేది ఉండాలి. సో మీకు బాగా ఇంగ్లీష్ వస్తే దీనికైతే అప్లై చేసుకోవచ్చు. నో ప్లానెడ్ లీవ్ ఫర్ అప్కమింగ్ 3 months ఆఫ్టర్ జాయినింగ్. సో మీరు జాయిన్ అయ్యాక ఏది లీవ్స్ అనేవి ఉండవు అనమాట. 3 months వరకు వాళ్ళు ఇచ్చే వీక్ ఆఫ్ బట్టే ఉంటుంది తప్ప సో మీ పర్సనల్ లీవ్స్ ఏవైనా కూడా మీరు పెట్టడానికి అవకాశం ఉండదు అనమాట. మనకైతే 9 hours డ్యూటీ ఉంటుందన్నమాట. సో 8 hours వర్క్ ఉంటుంది, 1 hour బ్రేక్ అనేది ఉంటుందన్నమాట. సో ఇక్కడైతే క్లియర్గా చెప్పడం జరిగింది. రోల్ వచ్చేసరికి కస్టమర్ రెంటేషన్ అనేసి ఇవ్వడం జరిగింది. వాయిస్ బ్లెండెడ్. ఇండస్ట్రీ టైప్ వచ్చేసరికి BPO కాల్ సెంటర్. డిపార్ట్మెంట్ వచ్చేసరికి కస్టమర్ సక్సెస్ సర్వీసెస్ అండ్ ఆపరేషన్స్. అలాగే ఎంప్లాయ్మెంట్ టైప్ వచ్చేసరికి ఫుల్ టైం పర్మనెంట్ అనేసి ఇవ్వడం జరిగింది. రోల్ కేటగిరీ వాయిస్ బ్లెండెడ్. ఎడ్యుకేషన్ వచ్చేసరికి గ్రాడ్యుయేషన్ నాట్ రిక్వైర్డ్, గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోకూడదు అనేసి చెప్పడం జరిగింది. ఇక్కడైతే కొన్ని కీ స్కిల్స్ ఇవ్వడం జరిగింది, అది కూడా చూడొచ్చు. ఇన్బౌండ్ ప్రాసెస్ BPO ముంబై, కస్టమర్ సర్వీస్ ఈమెయిల్ కోల్కతా, పూణే, ఇండోర్ అవుట్బౌండ్ ప్రాసెస్ చెన్నై ASAP. అలాగే CSA అనమాట జైపూర్ కస్టమర్ సపోర్ట్. ఫ్రెషర్స్ హైదరాబాద్ వచ్చేసరికి CSA. సో మొహాలి వచ్చేసరికి డొమెస్టిక్ కస్టమర్ కేర్ చాట్. ఇంటర్నేషనల్ వచ్చేసరికి BPO హైరింగ్. అలాగే బెంగళూరు వచ్చేసరికి కాల్ సెంటర్ ఆపరేషన్స్ CSR అనమాట. అలాగే చండీగఢ్ వచ్చేసరికి TSO కస్టమర్ అనేసి ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా లొకేషన్ బట్టి కీ స్కిల్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు మీరైతే కంపెనీ గురించి పూర్తిగా తెలుసుకుని వెళ్ళండి. ఇప్పుడు ఎలా అప్లై చేయాలంటే ఇక్కడ రిజిస్టర్ టు అప్లై అనేసి ఉంది కదా, దానిపైన క్లిక్ చేయాలి. సో నేనైతే దీని యొక్క లింక్ నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో ఇక్కడ రిజిస్టర్ టు అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఈ విధంగా రావడం జరుగుతుందండి. క్రియేట్ యువర్ నౌకరీ ప్రొఫైల్ అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే ఫుల్ నేమ్, ఈమెయిల్ ID, పాస్వర్డ్, మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఐఎమ్
ఎక్స్పీరియన్స్డ్ కానీ లేదా ఐఎమ్ ఫ్రెషర్ అనేసి క్లిక్ చేసి మీ యొక్క సిటీ అనేది ఎంచుకోండి. ఎంచుకున్నాక సెండ్ మీ ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ ప్రమోషన్స్ అనేది ఉంది కదా, సో దానిపైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ రిజిస్టర్ నవ్ అనేసి ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ అనేది వాళ్ళకి చేరుతుంది. విత్ ఇన్ ఫ్యూ డేస్లోనే మీకు రిప్లై రావడం అనేది కూడా జరుగుతుంది అనమాట. ఇంటర్వ్యూకి మాత్రం కంపెనీ గురించి పూర్తిగా తెలుసుకొని మీరైతే అటెండ్ అయ్యే విధంగా చూసుకోండి. సో ఇదన్నమాట ఈరోజు నోటిఫికేషన్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు వీడియోని వాచ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.